'ఈకో'. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మలయాళ సినిమా గురించి మాట్లాడుకుందాం. రీసెంట్‌గానే ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగొచ్చింది నెట్‌ఫ్లిక్స్‌లో. ప్రస్తుతానికి మలయాళంలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. గుర్తుంది కదా! లాస్ట్ ఇయర్ 'కిష్కింధకాండం' అని చెప్పి ఒక సినిమా వచ్చింది. మంచి థ్రిల్లర్ సినిమా అది. అదే టీమ్, డైరెక్టర్ దింజిత్ ఐతన్ అండ్ రైటర్ బాహుల్ రమేష్ మళ్ళీ కలిసి చేసిన సినిమా ఇది. మరి ఈ సినిమా ఆ రేంజ్‌లో ఉందా లేదా అనేది ఒకసారి చూసేద్దాం. నిజానికి ఈ సినిమా రీసెంట్‌గా మలయాళంలో రిలీజ్ అయినప్పుడు మంచి అప్లాజ్ వచ్చింది. స్టోరీ ఏంటంటే సినిమా అంతా ఒక హిల్ స్టేషన్ దట్టమైన పొగమంచు మధ్యలో ఉన్న ఒక ఎస్టేట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ 'మ్లాతి చెడత్తి' అనే ఒక సీనియర్ సిటిజన్ అండ్ ఆమె కేర్ టేకర్ పీయూష్. ఈ పీయూష్ మెయిన్ క్యారెక్టర్‌లో సందీప్ ప్రదీప్ చేశారు. ఈ ముసలావిడ ఒక మలేషియన్ సిటిజన్. అక్కడ ఎప్పుడో వచ్చి సెటిల్ అయిపోయి ఉంటారు. ఇంకా ఆవిడ భర్త పేరు కురియాచన్. అతను ఒక ఫేమస్ డాగ్ బ్రీడర్. కానీ గత 5 ఏళ్లుగా కనిపించకుండా పోతాడు. సడెన్‌గా ఒకరోజు రకరకాల మనుషులు ఆ ఎస్టేట్‌కి రావడం మొదలుపెడతారు. ఎందుకు? అందరికి కురేచిన్ కావాలి. కొందరికతను దోషి, కొందరికతను దేవుడు, మరికొందరికి శత్రువు. అసలు కురేచిన్ ఏమయ్యాడు? ఆ ఎస్టేట్‌ని కాపలా కాస్తున్న ఆ కుక్కల వెనక మిస్టరీ ఏంటి? అనేది ఇంకో కథ. సినిమా ఒక మెయిన్ ఫిలాసఫీ మీద నడుస్తూ ఉంటుంది. ప్రొటెక్షనా? ప్రిజనా? అని చెప్పి. సినిమా టైటిల్ 'ఎకో' అంటే సాంస్క్రిట్‌లో ఏకో అని అర్థం. అంటే ఒక్కడే అని చెప్పి. అద్వైత వేదాంతం గురించి వినే ఉంటారు కదా! రెండూ లేనిది ఒక్కటే అని చెప్పి. ఈ సినిమాలో అదే పాయింట్‌ని టచ్ చేశారు. కానీ అన్నిటికంటే నాకు ముఖ్యంగా నచ్చిన ఫిలాసఫికల్ పాయింట్ ఒకటుంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మనం ఒకరిని కాపాడుతున్నామని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే వాళ్ళని బందీని చేస్తున్నామా అని చెప్పి. కుక్కలకి మనం తిండి పెట్టి పెంచుతాం. అవి మనకి లాయల్‌గా ఉంటాయి. కానీ అది ప్రేమ వల్ల లేక మనం పెడుతున్న తిండి వలన, ఇంకా ఒక మనిషిని అతిగా ప్రొటెక్ట్ చేయడం వల్ల వాళ్ళ ఫ్రీడమ్‌ని లాగేసుకోవడమే అని చెప్పి చాలా బ్యూటిఫుల్‌గా సెటిల్‌గా చూపించారు. ఇంకా పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే మెయిన్ లీడ్‌గా చేసిన సందీప్ ప్రదీప్ చాలా చేశాడు. మొన్నటి వరకు అతను కామెడీ రోల్స్‌లో మాత్రమే కనిపించేవాడు. ఇందులో ఒక చాలా సీరియస్ అండ్ ఇంటెన్స్ రోల్ చేశాడు. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా చూపించారు ఆయన ద్వారా. ఇంకా 'మ్లాతి చెడత్తి' క్యారెక్టర్ చేసిన ఆవిడ నిజానికి ప్రొఫెషనల్ యాక్టర్ కాదంట. కానీ ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బావుంటుంది. మోస్ట్‌లీ ఎంటైర్ స్టోరీ కూడా ఆవిడ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. చాలా చేశారు ఆవిడ మాత్రం. ఇంకా సీనియర్ యాక్టర్స్ వినీత్, నరేన్ లాంటి యాక్టర్స్ కూడా చాలా చేశారు. అండ్ యెస్, మెయిన్‌లీ అన్నిటికన్నా చెప్పాలి అంటే ఆ కుక్కలు. సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ఆళ్ళే. వాటిని వాడుకున్న ఆహ్, స్టైల్ ఏదైతే ఉందో చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇంకా టెక్నికల్ వాల్యూస్ అయితే మెయిన్ సాలిడ్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్. ఆ 'బాహుల్ రమేష్' స్టోరీకి ఆ కెమెరా హ్యాండ్లింగ్ అనేది చాలా అనిపించింది నాకు. ఆ ల్యాండ్‌స్కేప్స్ గానీ, ఇంకా ఆ హిల్ స్టేషన్ తాలూకా ఆ ఎన్విరాన్మెంట్‌ని క్యాప్చర్ చేయడం గానీ చాలా చూపించారు. ఇంకా మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. సస్పెన్స్‌ని క్యారీ చేయడానికి వాళ్ళిచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బావుంది. సౌండ్ డిజైన్ కూడా చాలా చేశారు. సినిమాలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే మెయిన్ ఆ స్టోరీ లైను. రెగ్యులర్‌గా కనిపించే థ్రిల్లర్ అయితే కాదు. కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి నార్మల్ క్యారెక్టరైజేషన్స్ మనుషులు ఎలా ఉంటారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? అనేది డిఫరెంట్ యాంగిల్‌లో చూపించారు. నాకది నచ్చింది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ అందరూ చాలా చేశారు. ఇంకా ఆ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా నాకు ఒక ఎంతకి ప్రెడిక్టబుల్ అయినా సరే, వాళ్ళు చూపించే విధానం నాకు కొంచెం అనిపించింది. అండ్ మైనస్ పాయింట్స్ అంటే లిటరల్లీ ఇది ఒక స్లో బర్న్ థ్రిల్లర్. స్టార్టింగ్ కూడా చాలా స్లో ఉంటది. స్టోరీ స్టార్ట్ అయ్యే ప్రెమిసెస్ గాని కొంచెం అనిపించినా మధ్య మధ్యలోని ఇంకా మనకు తెలుసు కదా! మలయాళం థ్రిల్లర్స్ ఎలా ఉంటాయో. కొంచెం స్లోగా, నెమ్మదిగా ఎళ్తా ఉంటాయి. కానీ ఒకవేళ మంచి స్టోరీ టెల్లింగ్ మీకు నచ్చితే మాత్రం డెఫినిట్‌గా ఇది మీకు నచ్చుతుంది. ఇంకా కొన్ని సీన్స్ అయితే సాగదీసినట్లుగానే అనిపిస్తాయి నాకు కూడా. మొత్తానికి 'ఈకో' అనేది ఒక ఇంటెలిజెంట్ అండ్ డిఫరెంట్ సినిమా. మీరు 'కిష్కింధకాండం' లాంటి సినిమాలు మీకు నచ్చితే డెఫినిట్‌గా ఇది మీకు నచ్చుతుంది. లేదు ఒక ఫాస్ట్ ఫేస్డ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ కావాలి అంటే ఇది మీకు అస్సలు కాదు. ఇది కేవలం ఒక మిస్టరీ మాత్రమే కాదు. మనుషుల మైండ్‌సెట్ మీద ఒక సైకలాజికల్ స్టడీ అని కూడా చెప్పొచ్చు. సో, అది గైస్, మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు కురేచన్ క్యారెక్టర్ గురించి ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.